మీరు చూస్తున్న వ్యక్తి మా నాన్నగారండి. పేరు అందుగుల జేమ్స్. ఉపాధ్యాయునిగా పనిచేశారు. చాలామంది విద్యార్థులకి మంచి విద్యను అందించారు. మంచి ఉపాధ్యాయునిగా పేరు పొందారు. సాత్వికునిగా, వివాదరహితునిగా పేరు పొందారు. ఈ ఫాదర్స్ డే సందర్భంగా మా నాన్నగారిని జ్ఞాపకం చేసుకోవడం నాకు చాలా సంతోషం ఇస్తుంది. We miss you, Nana. We miss you. నిజంగా ఫ్రెండ్స్, మా మామగారు చాలా మంచివారని మా ఇళ్ళ దగ్గర వాళ్ళు నాకు చెప్తూ ఉండేవాళ్ళు. నేను మ్యారేజ్ అయ్యి వచ్చేసరికి తను లేరు మా మధ్య. కానీ మా ఇళ్ళ దగ్గర వాళ్ళు చెప్పేవాళ్ళ, అందుగుల జేమ్స్ గారు చాలా మంచివాడమ్మా, పంతులు గారు చాలా మంచివారు అని చెప్పేవాళ్ళు. పంతులమ్మ గారి కన్నా పంతులు గారు చాలా మంచోడు అని చెప్పేవారండి. తను పల్నాడు ఏరియాలో చాలా చక్కగా పనిచేశారు. ఉపాధ్యాయునుడిగా పనిచేసి చాలామంది విద్యార్థులను తీర్చిదిద్దారు. అలాంటి వ్యక్తి మాకు మామగారు అవటం చాలా సంతోషంగా ఉంది. తను మా మధ్య లేకపోయినా తన జ్ఞాపకాలు ఎప్పుడూ మాలోనే ఉంటాయండి. అలాగే ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే, మా నాన్నగారండి సగ్గెల కోటేశ్వరరావు గారు, తను కూడా మా మధ్య లేరు. ఫోటోలో ఉన్న వ్యక్తి అనమాట మా నాన్నగారు సగ్గెల కోటేశ్వరరావు గారు. తను కూడా చాలా చక్కగా తను ఏసీ కాలేజీలో పనిచేశారు. అలాగే తాలూకా ఆఫీస్లో పనిచేశారు. చాలా మంచిగా ఉండేవారండి మా నాన్నగారు. అందరితో కలివిడిగా చక్కగా ఉండేవారు. మా నాన్న మా మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు ఎప్పుడు మాతోనే ఉంటాయి. నాన్న, వి మిస్ యూ నాన్న, హ్యాపీ ఫాదర్స్ డే. ఈరోజు మీ ఇద్దరు మా మధ్య లేకపోయినా కానీ మీ జ్ఞాపకాలు మాతోనే ఉంటాయి. అలాగే మామగారిని, నాన్నగారిని జ్ఞాపకం చేసుకోవటానికి, నిజంగా పెద్దలను జ్ఞాపకం చేసుకోవడం చాలా ఆశీర్వాదకరమని దేవుని వాక్యం కూడా సెలవిస్తూ ఉంటుంది. మన తల్లిదండ్రులని మనము ఎప్పుడూ సన్మానించేవారుగా ఉండాలండి భూమి మీద. అప్పుడు దీర్ఘాయుష్మంతులు అవుతామని మనందరికీ తెలిసిందే. ఇంకా మా నాన్నగారి గురించి మీరేమన్నా 2 మాటలు చెప్తారా రవి గారండి? విశేషం ఏంటంటే, మా వివాహం అయినాటికి నేను మా మామగారిని చూశాను, కానీ మా నాన్నగారిని, అంటే ఆమె మామగారిని మా మిస్సెస్ చూడలేకపోయింది. కానీ అప్పటికే మా నాన్నగారు చనిపోయారు. మా మామగారి గారు చాలా మంచి వ్యక్తిగా పేరు పొందారు. గుంటూరు పట్టణంలో చాలా మంచి వ్యక్తిగా పేరు పొందినట్టుగా నేను అందరి ద్వారా కూడా విన్నాను. ఆయన కూడా మరి వాళ్ళ కుమార్తె, అంటే మా మిస్సెస్ జ్ఞాపకం చేసుకోవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇరువురు మరి మన మధ్య భౌతిక లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ విధంగా జ్ఞాపకం చేసుకొని సంతోషపడడం అనేది చాలా మంచి అనుకున్నాను. మిస్ యూ బోత్ ఆఫ్ యూ. నిజంగా అండి, మేము ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం వాళ్ళని. వాళ్ళు మా మధ్య లేకపోయినా వాళ్ళ జ్ఞాపకాలు మా దగ్గర ఉన్నాయి. నిజంగా మంచి వ్యక్తుల్ని మనం మర్చిపోకూడదు. అలాగే జన్మనిచ్చిన వారిని అసలే మర్చిపోకూడదు. ఎక్కడున్న వాళ్ళు మనం ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటాము. ప్రతి విషయంలో ముందు వాళ్ళని అనుకున్న తర్వాత మనం ఏదైనా చేస్తూ ఉంటాము. అవునంటారా ఫ్రెండ్స్?